ఆదిపురుష్ గ్రాఫిక్స్ బాగోలేదు, స్టోరీ లైన్ బాగోలేదు, లేదా కాస్ట్యూమ్స్ బాగోలేవు. ఇలా మనలో చాలామందికి ఆదిపురుష్ చాలా కారణాల వల్ల నచ్చలేదు. ఇవన్నీ తీసి పక్కన పెడితే కొన్ని అతి ముఖ్యమైన విషయాలు ఈ సినిమాలో బాగా పాడు చేసేశారు. అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం మాత్రం ఈ సినిమాలో మనం ఏమాత్రం కూడా తక్కువగా తేలికగా తీసుకోవడానికి ఆస్కారమే లేదు. అదేమిటంటే రాముడి పేరు రామ అని తీసేసి రాఘవ అని పెట్టారు. ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. ఎందుకు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా రాఘవ అన్నది కూడా రాముడి పేరే. అయితే అది రాఘవ అన్నది మాత్రమే రాముడి పేరు కాదు, రఘువంశానికి చెందినవాడు కాబట్టి రఘురామ అని పిలుస్తారు. కేవలం రాఘవ రాముడి పేరు కాదు, రఘురామ, రఘువంశానికి చెందిన రామ, ఇది దానికి అర్థం. సరే, అర్థం తీసి పక్కన పెడితే మళ్ళీ నేను అన్న స్లో పాయిజన్ తాలూకా అర్థం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. గత కొన్ని సంవత్సరాలుగా జై శ్రీరామ్ అన్నటువంటి ఈ మంత్రాన్ని క్రౌర్యానికి సూచనగా, ఒక మర్డర్ క్రై అండ్ వార్ క్రైగా పోర్ట్రే చేసేటువంటి నెరేటివ్ వెస్టర్న్ మీడియాలోని, ఇండియన్ మీడియాలోనూ చాలా ఎక్కువగా నడుస్తుంది. ఇక్కడ ఉదాహరణకు మీరు BBC కానీ, ఇండియా టుడే కానీ, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. జై శ్రీరామ్ అంటే అది ఒక హింసాత్మకమైనటువంటి నినాదం, శ్రీరామ అంటే అది హింసతో కూడినటువంటిది అనేటువంటి ఒక నెరేటివ్ ఏదైతే ఉందో, ఈ నెరేటివ్ ని వెస్టర్న్ మీడియా అలానే కొంతమంది ఇండియన్ మీడియాలో కూడా ఈ రిలీజియస్ పొలిటికల్ నెరేటివ్ గా దీన్ని పుష్ చేస్తూ వస్తూ ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, ఈ రీజియన్ మొత్తాన్ని కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. కానీ ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ మీడియాలో చూస్తే కనుక సౌత్ ఏషియన్ రీజియన్ అని పిలుస్తున్నారు. ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రీజియన్ మొత్తాన్ని కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేవారు. ఇప్పుడు సౌత్ ఏషియన్ రీజియన్ అంటున్నారు. ఇది ఒక స్లో నెరేటివ్. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఒక రకమైనటువంటి హై పెడెస్టల్ మీద ఇండియాను పెట్టకూడదని సౌత్ ఏషియా అని జనరలైజ్ చేసి పిలవడం ప్రారంభించారు. ఇది మనందరికీ అర్థమయ్యే లోపే ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్నటువంటి ఆ పదం చాలా మటుకు కనుమరుగైపోయింది. ఇప్పుడు అందరూ సౌత్ ఏషియన్ అని పిలుస్తున్నారు. అదేవిధంగా జై శ్రీరామ్ని ఒక హింసాత్మకమైనటువంటి నినాదం అనేటువంటి ఈ నెరేటివ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. బహుశా లెఫ్ట్ అండ్ రైట్ ఈ రెండు వింగ్స్ ని కూడా సాటిస్ఫై చేయడం కోసం ఆదిపురుష్లో రాముడి పేరు రాముడు అని తీసేసి రాఘవ అని పెట్టారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకు గాను ఈ వీడియో చేయడం జరిగింది. అసలు శ్రీరామ అన్న పదానికి అర్థం ఏంటి? శ్రీరామ అన్న పదానికి అర్థం తెలియాలంటే మనం వారణాసి వెళ్ళాలి. వారణాసిలో దహన సంస్కారాలు జరిపేటువంటి ప్రతి చోట ఎక్కడైనా ఎవరైనా చనిపోయినా సరే రామ్ నామ సత్య హై అని హిందీలో అంటారు. శవాన్ని మోసేటప్పుడు, దహనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇవే మాటలు వినిపిస్తాయి. రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. దీని అర్థం ఏంటంటే రాముడి పేరే సత్యము అని. అదేమిటది రాముడి పేరు సత్యము? అసలు ఆ వాక్యానికి అర్థం ఏంటి అని మీకు అనిపిస్తే కొంతసేపట్లో అదే తెలుసుకుందాం. అయితే అంత వారణాసిలో ఉండి కూడా ఎవరైనా చనిపోతే కనుక ఓం నమ శివాయ అనేది మీకు ఎక్కువ వినిపించదు, రామనామ సత్యహే అని మాత్రమే వినిపిస్తుంది. ఎందుకని? ఈ ప్రశ్నతో మొదలు పెడితే శ్రీరామ అన్న పదానికి అర్థం ఏంటో మనకు దొరుకుతుంది. శ్రీరామ అన్న ఈ పదానికి అర్థం మనం తెలుసుకోవాలంటే అదేమి సులువుగా ఉండదు, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. ఇందుకు గాను నా ఎక్స్ప్లెనేషన్ని నేను 3 భాగాల్లో చెప్తాను. మొదటి భాగం ఏంటంటే సంస్కృతంలో ఏకాక్షర పదాలు ఉంటాయి. అంటే కేవలం ఒకటే అక్షరం ఉంటుంది, కానీ అది అక్షరం కాదు, అది ఒక పదం, దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఇది మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవలసింది. ఏకాక్షర పదం అంటే ఏంటి? ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంది, చూద్దాం. 0, పాజిటివ్, నెగటివ్ ఈ 3 క్వాంటిటీస్తోని నంబర్స్తో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా చేయాలి అనేటువంటి ఈ రూల్స్ బ్రహ్మగుప్త అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ సుమారు 1500 సంవత్సరాల క్రితం ఈ రూల్స్ అన్నీ కూడా సంస్కృతంలో ఇవ్వడం జరిగింది. అందులోంచి ఒక ఉదాహరణ ఇక్కడ రెడ్ డాటెడ్ బాక్స్ లో ఉంది కదా, ఖం కబక్తం ఖం. దీని అర్థం ఏంటంటే ఖాను ఖాతో భాగిస్తే మనకు ఖా వస్తుంది, అంటే 0/0 = 0. ఇది ఆయన చెప్పదలుచుకున్నది. అయితే ఇక్కడ ఖా అనేది కేవలం ఒక అక్షరంలానే అనిపిస్తుంది, కానీ ఖా అంటే ఆకాశం, శూన్యం, వీటన్నింటికీ కూడా అది ప్రతీకగా నిలుస్తుంది. ఉదాహరణకు మనం ఆస్ట్రానమీని ఖగోళ శాస్త్రం అంటాం.
ఖగోళం. ఖగోళం అంటే అంటే వాయిడ్ ఆర్ ఎంప్టీనెస్, గోళం అంటే గుండ్రంగా ఉన్నది అని. ఒక ఎంప్టీనెస్ గుండ్రంగా ఉన్నది ఏంటి? స్పేస్. అందుకని ఆస్ట్రానమీని ఖగోళ శాస్త్రం అని పిలుస్తాం. ఇలా ఈ ఏకాక్షర పదాలు, వీటినే రూట్ వర్డ్స్ అంటారు, బీజాక్షరాలు. వీటి నుంచి పెద్ద పెద్ద పదాలు తయారవుతూ ఉంటాయి. ఇది మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది. సంస్కృతంలో ఏకాక్షర పదాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్లో సంస్కృతంలో ఏకాక్షర పదాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. సెకండ్ పాయింట్లో ఏంటంటే సంస్కృతంలో ఏకాక్షర పదాలను కలిపి మరింత పెద్ద పదాలను తయారు చేయవచ్చు. ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృత శ్లోకాన్ని చూస్తే, గుకారశ్చాంధకారో హి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. అసలు గురువు అన్న పదానికి అర్థం ఏంటి అనేది వ్యాస మహర్షి రచించినటువంటి గురుగీత ద్వారా ఆయన మనకు ఈ శ్లోకంలో చెప్పారు. గు అంటే చీకటి, డార్క్నెస్, అజ్ఞానం, అంధకారం. వీటన్నింటికి ప్రతీకగా గు అన్న అక్షరం ఏకాక్షర పదం అది. అలాగే రు మరొక ఏకాక్షర పదం. రుకు అర్థం జ్ఞానం, అగ్ని, వెలుతురు, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. గు రు వీటి యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తీసేసి జ్ఞానం అనేటువంటి వెలుతురుని ఇస్తారో వాళ్లే గురువు. ఇక్కడ గు అండ్ రు ఈ రెండు కూడా రెండు ఏకాక్షర పదాలు సంస్కృతంలో. ఆ రెండు ఏకాక్షర పదాలు కలవడం వలన గురు అనేటువంటి మరింత పెద్ద సంస్కృత పదం తయారు చేయబడింది. ఇది మనం తెలుసుకోవలసినటువంటి రెండవ విషయం. సంస్కృతంలో ఏకాక్షర పదాలను కలిపి మరింత పెద్ద అర్థవంతమైనటువంటి పదాలను తయారు చేయవచ్చు. మూడవది అతి ముఖ్యమైనటువంటిది, అసలు రామ అన్న ఈ శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి విరచితమైనటువంటి అగ్ని పురాణంలో 348వ అధ్యాయంలో 10-11 శ్లోకాలు, ఈ 2 శ్లోకాల్లో రామ అన్న శబ్దానికి అర్థం దాగి ఉంది. అదేంటనేది తెలుసుకుందాం. అగ్నిదేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా వ్యాస మహర్షి అగ్ని పురాణంలో రచించడం జరిగింది. అయితే ఈ అగ్ని పురాణంలో 348వ అధ్యాయంలో అగ్నిదేవుడు ఏకాక్షర సంస్కృత పదాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఏకాక్షర పదాల గురించి మనం మాట్లాడుకుంటున్నామో, అసలు ఆ ఏకాక్షర పదాలంటే ఏంటి, వాటికున్న అర్థం ఏంటి అనేది అగ్నిదేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ జ్ఞానం మొత్తం అగ్ని పురాణంలో 348వ అధ్యాయంలో వ్యాస మహర్షి రచించారు. దాని తాలూకా ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్ ఆఫ్ అగ్ని పురాణం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ అధ్యాయంలో అగ్నిదేవుడు ఏకాక్షర కోశ జ్ఞానం అంటే ఏకాక్షరాలతో ఏ విధంగా మనం శబ్దాలను తయారు చేయవచ్చు అనేటువంటి దాన్ని ఏకాక్షర కోశ జ్ఞానం అంటారు. దీన్ని, ఈ జ్ఞానాన్ని అగ్నిదేవుడు ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అగ్ని పురాణాన్ని హిందీ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ నేను చూపిస్తున్నాను. శ్లోకాలు 10-11 348వ చాప్టర్. అగ్నిదేవుడు ఈ విధంగా రకారానికి మకారానికి అర్థం చెప్తున్నారు. రా కా అర్ధ హై అగ్ని, బల్ ఔర్ ఇంద్ర. రా అన్నటువంటి ఈ అక్షరానికి అగ్ని, బలం, ఇంద్రుడు ఈ అర్థాలు వచ్చే విధంగా ఈ రా అన్నటువంటి అక్షరం రకారానికి ఉన్నటువంటి అర్థం అగ్ని, బల్ ఔర్ ఇంద్ర. ఇది రకారానికి ఉన్న అర్థం. ఇక మకారానికి వస్తే మా కా అర్ధ హై లక్ష్మి, మాన్ ఔర్ మాతా. అంటే మకారానికి ఉన్న అర్థం ఏంటంటే లక్ష్మీదేవి అని గాని, సుభిక్షత అని గాని, లేదా తల్లి అని గాని అర్థం వచ్చే విధంగా మకారానికి ఏకాక్షరార్థం అగ్నిదేవుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు రా, మా ఈ 2 శబ్దాలను పక్కపక్కన పెట్టి చూస్తే రా అన్న పదానికి అర్థం ఫైర్, నాలెడ్జ్, బర్నింగ్, ఇలా డిఫరెంట్ కాంటెక్స్లో ఈ రా అన్న శబ్దాన్ని ఈ అర్థాలు వచ్చే విధంగా వాడుతూ వస్తూ ఉన్నారు. అలాగే మా అంటే అమ్మ, జన్మ, ప్రోజని. ఇప్పుడు మనం సనాతన ధర్మానికి మూలమైనటువంటి కర్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని కనుక మనం తీసుకుంటే, అంటే ఈ రోజు మనం ఏదైతే చేస్తున్నామో మంచి చెడులు, వాటి బట్టే మన రేపు అనేది నిర్ణయింపబడి ఉంటుంది. ఆత్మ శాశ్వతం, జన్మలు మాత్రం ఈ జన్మ నుంచి మరొక జన్మ, ఆ జన్మ నుంచి మరొక జన్మ, ఇలా పుట్టడం చావడం ఇది ఒక కంటిన్యూస్ సైకిల్ గా వెళుతూ వస్తూ ఉంటుంది మన కర్మ ఫలితాన్ని ఆధారంగా చేసుకొని. ఇది కర్మ సిద్ధాంతం. ఇది చాలా మందికి మనలో తెలుసు. అయితే ఈ రా అనేటువంటి ఈ ఏకాక్షరం మరణించిన ఈ శరీరం కాలిపోవడానికి గుర్తుగా, అలానే మా అన్న ఆ ఏకాక్షరం మరొక కొత్త శరీరంలో ఈ ఆత్మ ప్రవేశించి కొత్త జన్మను తీసుకుంటుంది అన్నదానికి గుర్తుగా మా శబ్దాన్ని రా, మా అంటే
చావు పుట్టుక, చావు పుట్టుక, చావు పుట్టుక. ఇది ఒక చైన్ లా కర్మ సిద్ధాంతం ప్రకారం వెళుతూ వస్తూ ఉంటుంది. ఈ కంటిన్యూస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అండ్ బర్త్ అండ్ డెత్, ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇందులో రా అనేటువంటి డెత్ నుంచి మా అనేటువంటి బర్త్ వరకు, మళ్ళీ ఆ మా అనే బర్త్ నుంచి తర్వాత వచ్చే రా అనే డెత్ వరకు కంటిన్యూస్గా మనల్ని నడిపిస్తూ వస్తూ ఉండేటువంటి శక్తే రామ. అందుకే రామనామాన్ని తారక నామం అని పిలుస్తారు. తారక అంటే మనల్ని తరింపజేసేది అంటే ఒక స్థితి నుంచి మరొక శాశ్వతమైనటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్ళేటువంటి ఒక శక్తిగా రామనామాన్ని చెప్తారు. అందుకే రామనామాన్ని తారక నామం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కు రండి. వారణాసిలో రామనామ సత్యహే అని ఎవరైనా చనిపోతే ఎందుకంటారు? ఒక వ్యక్తి వారణాసిలో చనిపోతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ ఆ శరీరం నుండి మరొక శరీరానికో మరొక స్థితికో చేరుకునేటువంటి ఆ సమయంలో ఎటర్నల్ సైకిల్స్ ఆఫ్ బర్త్ టు డెత్ టు బర్త్ టు డెత్, ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఆ ఆత్మ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, ఆ ప్రయాణంలో ఈశ్వరుడు తోడుగా ఉండాలని రామ 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 అని వారణాసిలో ఎవరైనా చనిపోతే ఆ శవం కాలుతున్నప్పుడు కానీ శవాన్ని ఎత్తుకు వెళ్తున్నప్పుడు కానీ రామనామ సత్యహే అని అందరూ చెప్పడం జరుగుతుంది. వ్యాస మహర్షి రచించినటువంటి అగ్నిపురాణంలో అగ్నిదేవుడు చెప్పినటువంటి ఏకాక్షర కోశ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని రామ అన్న శబ్దానికి అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే శ్రీరామలో రామ అన్న శబ్దానికి అర్థం మనకు అర్థమైంది. మరి శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే లక్ష్మీదేవి. చాలా మందికి తెలుసు శ్రీ సూక్తం అని అమ్మవారిని ఉద్దేశించి కొన్ని మంత్రాలు ఉంటాయి. వీటినే శ్రీ సూక్తం అని పిలుస్తారు. వీటిలో చాలా స్పష్టంగా అమ్మవారిని శ్రీర్మా అని సంబోధిస్తారు. శ్రీరామ అంటే శ్రీ అంటే అమ్మవారు సీతాదేవి, రామ అంటే రాముడు. అందులో మళ్ళీ రామ అన్న శబ్దానికి అర్థం ఏంటో మనం ఇప్పటిదాకా చూసాం. అది శ్రీరామ అన్న పదానికి అర్థం. శ్రీరామ అన్న ఈ నామం ధర్మానికి, సనాతన ధర్మానికి కూడా వెన్నెముక లాంటిది. ఇటువంటి అతి పవిత్రమైన శ్రీరామ అనేటువంటి ఈ మంత్రాన్ని ఒక హింసాత్మకమైనటువంటి నినాదంగా చూపించే ప్రయత్నం పొలిటికల్ అండ్ రిలీజియస్ మెలీషియస్ ఫోర్సెస్, అంటే రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, అలాగే ఎడారి మతాలకు చెందినటువంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళ లబ్ధి కోసం శ్రీరామ అనేటువంటి అతి పవిత్రమైనటువంటి ఈ నామాన్ని పాడు చేసే విధంగా ఈరోజు మనకు సొసైటీలో ఎటు చూసినా కనిపిస్తూ ఉన్నారు. అసలు శ్రీరామ అన్న పదానికి అర్థం ఏంటనేది అందరికీ తెలియాలనే ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. రామ్ నామ సత్య హై. జై శ్రీరామ్. And as always, thanks for watching.